అందరికీ నమస్తే. నా పేరు మెరుగుల నాగరాజు. నేను ఇండియాలో సర్టిఫికేట్ పొందిన పర్వతారోహకుడిని. 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వతం కిలిమంజారో అధిరోహించడానికి భారత ప్రభుత్వం ద్వారా అర్హత పొందడం జరిగింది. దానిని విజయవంతంగా పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ప్రస్తుతం నాలాంటి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాను. అయితే పర్వతాలు అధిరోహించడానికి ధైర్యం, పట్టుదల, శారీరక సామర్థ్యంతో పాటు ఆర్థిక స్తోమత కూడా అవసరం. ప్రతిభ ఉన్న చాలామంది అభ్యర్థులు ఆర్థికంగా సరితూగక మధ్యలోనే ఆశయాన్ని విరమించుకుంటున్నారు. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆశయ శిఖరాన్ని అధిరోహించాలన్నది నా ఆలోచన. నా ప్రయత్నంగా నేను అందుకోసం సహకరిస్తున్నాను. అయితే ప్రతి పర్వతారోహకుని జీవితాశయం ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం. కానీ ముందు చెప్పినట్టు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి కనీసం 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత స్తోమత లేని వాళ్ళు వాళ్ళ యొక్క కళలను చంపుకుంటూ నాలా మిగిలిపోకూడదని ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం వై ఎవరెస్ట్ సో ఎక్స్పెన్సివ్. ఎవరెస్ట్ పర్వతం అధిరోహణ ఎందుకు అంత ఖర్చుతో కూడుకున్నది తెలుసుకోవడానికి నా తరపున భవిష్యత్తు తరాల అధిరోహకులకు మార్గదర్శకంగా ఉండడానికి నా యొక్క ప్రయాణాన్ని గుంటూరు నుంచి నేపాల్ బార్డర్ వరకు సైక్లింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి ఎవరెస్ట్ పర్వతం యొక్క బేస్ క్యాంప్ 5350 మీటర్ల ఎత్తు వరకు ఎలాంటి సహాయం లేకుండా ఒక్కడనే ఒంటరిగా ప్రయాణం చేసి తెలుసుకున్న విషయాలు, పొందిన అనుభవాలు అన్నీ భవిష్యత్తులో పర్వతారోహకులకు ఉపయోగపడేలా ఉంటుందని నా ఈ ప్రయత్నం. పశ్చిమ దేశాలలో గవర్నమెంట్ ఈ పర్వతారోహకులకు బాగా సహాయం అందిస్తుంది. కానీ మన దేశంలో రకరకాల పర్వతాలు ఇప్పటికీ ఎక్కనివి, ఎక్కలేనివి ఉన్నాయి. ఇది మన సంపదగా భావించి పర్వతారోహకులకు ప్రోత్సాహం కల్పించాలని భావిస్తున్నాను. ఈ స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ అనేది ఒలింపిక్స్లో కూడా ఉందని గమనించగలరు. ధన్యవాదాలు. ఇప్పుడే మనం సెకండ్ టోల్ ప్లాజా కూడా దాటిపోతున్నాం. ఈ టోల్ ప్లాజా పేరు కాలపారు టోల్ ప్లాజా అంట. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. సో 7:45కి ఒక టోల్ ప్లాజా దాటారు. అలాగే ఇప్పుడు 9:45 అవుతుంది ఇంకో టోల్ ప్లాజా. మధ్యలో 30 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ కోసం రెస్ట్ తీసుకున్నా. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఇన్ దిస్ రైడ్. సో థ్యాంక్ యూ సో మచ్. Hello guys, finally I reached my first destination, Eluru Road. I started early morning 6:30 and now I think almost 11. I reached almost 65 kilometers. Today I am very happy to share this one because this is my first day in good morning guys. Today first session completed, morning session. I started 6 o'clock early morning. Now time 11 o'clock. I completed my first session with 60 kilometers. I am very happy to share this one because this is my first day and in this long trek. I hope this is going continuously. నమస్తే అండి అందరికీ. నా రెండవ రోజు ప్రయాణంలో ఉదయం సెషన్ 60 కిలోమీటర్లు ముగించాను. దీన్ని మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంతే పాజిటివ్నెస్తో ముందుకు వెళ్ళాలి. సో అలా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా గుంటూరు ట్రెక్కింగ్ టీమ్స్ వాళ్ళకి, అలాగే అందులో సభ్యులైన మోహన్ కృష్ణ గారు, పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను జస్ట్ నాలో ఉన్న ఆలోచన మాత్రమే చెప్పాను. వాళ్ళు మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. ఫైనల్లీ వాళ్ళు సాధిస్తూ నన్ను సాధించడానికి ప్రోత్సహిస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని మాటిస్తున్నాను. హలో ఎవ్రీవన్, నమస్తే.
దిస్ ఈజ్ నాగరాజు. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. మన గుంటూరు టు నేపాల్ సోలో సైకిల్ రైడ్లో డే 2 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. డే 2లో మనం 111 కిలోమీటర్లు తొక్కగలిగాం. అలాగే ప్రజెంట్ ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఉన్న నేషనల్ హైవే పార్కింగ్లో మనకి స్టే చేయడం జరిగింది. ఇంకోండి ఇది మన టెంట్. నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 5-5:30 కల్లా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదామని ప్లాను. సో ఇంకా ఇక్కడ నుంచి పక్కనే చూసుకుంటే దాబా ఉంది. దాబా వాళ్ళు మనకి 24 అవర్స్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. సో ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. సో నేను ఆల్రెడీ బాగా టైర్డ్ అయింది బాడీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఇప్పటి వరకు చాలాసేపు అయింది నేను రీచ్ అయ్యి. కాకపోతే కొంచెం స్నానం చేసి అంతా కొంచెం ఫ్రెష్ అయ్యా. ఎందుకంటే ముందు దానికి కూడా మనకి దొరకదు. సో అందుకోసమనే ముందుగానే ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నా. వన్స్ నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు వాటర్ కాదు కదా, బ్రష్ కూడా చేస్తామో చేయమనేది కూడా తెలియదు అనమాట. అందుకోసమని పాసిబిలిటీస్ ఉన్నంత వరకు మన మూలాలే మనం మర్చిపోకుండా చేయాలి. నమస్తే అండి, దిస్ ఈజ్ నాగరాజు. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 2 అనేది విజయవంతంగా పూర్తి చేసాం. ఈ డే 2లో మనం 111 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా తొక్కగలిగాం. వెరీ ఈజీ రైడ్తో. సో నా బాడీ ఇప్పటి వరకు అయితే బాగానే సపోర్ట్ చేస్తుందండి. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. ఈరోజు మనం ఈ నేషనల్ హైవే పక్కన ఉన్న నేషనల్ హైవే పార్కింగ్లో మనం మన టెంట్ని వేసుకున్నాం. సో ఇక్కడ మనకి 24 అవర్స్ కూడా మనకి సెక్యూరిటీ ఇస్తామని చెప్పి దాబా వాళ్ళు చెప్పారు. సో ఈ నైట్ ప్రశాంతంగా నిద్రపోదాం. అలాగే నేను చాలాసేపు అయింది నేను రీచ్ అయ్యి. కాకపోతే కొంచెం ఫ్రెష్ అయ్యాను. పక్కనే దాబాలో వాష్రూమ్స్ ఉంటే ఫ్రెష్ అయ్యాను. సో ఎందుకంటే ముందు ఇంకా నేను స్నానం కూడా చేసే అవకాశాలు ఉండవు. ఎవరిని మెయిన్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం, అడగలేం. ఒకళ్ళు అడిగినా అక్కడ మనకి ప్రొవైడ్ చేయరు. సో అందుకోసమని అవైలబిలిటీస్గా ఉన్నంత వరకు మన మూలాలని మనం పాటిస్తూ, అవైలబిలిటీగా లేనప్పుడు ఇంకా తప్పదు. 1 or 2 days 3 days ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ చెప్పలేం. స్నానం కూడా చేసే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అందుకోసమే మన బాడీని ముందుగానే నీట్గా ఉంచుకుందామని చెప్పి ప్లాన్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే నా చుట్టూ అందరూ లారీ డ్రైవర్స్, లారీ వాళ్ళే ఉన్నారండి. ఇక్కడికి రాగానే స్టార్టింగ్ భయం వేసింది, ఉండొచ్చా ఉండకూడదని. ఫస్ట్ అయితే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. అప్పటికి ఆ లారీలు ఇంకా రాలేదు. బట్ నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ ప్లేస్ వద్దని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడితే తను కూడా డ్రైవరే, బట్ మన తెలుగు ఆయన. పర్వాలేదు, అంతవరకు కట్ చేయరు లారీస్ అని చెప్పాడు. బట్ నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. సో ఇక్కడ కొంచెం గడ్డి ఎక్కువ ఉన్నా సరే ఇక్కడే స్టే చేస్తున్నాయి. మన టెంట్ వేసుకున్న దగ్గర అంతగా బాగోలేదు. కాకపోతే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వై నేను ఇది చూజ్ చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఈరోజు డిన్నరు ఎవరైతే మనకి డ్రైవర్గా ఇక్కడ సపోర్ట్ చేస్తారో ఆయనే మనకి ఇక్కడ నైట్ డిన్నర్ కూడా ఆయనే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ద డ్రైవర్ అంకుల్. అండ్ ఈయన సజెషన్స్ కూడా ఇచ్చారు. నేషనల్ హైవేస్లో ఎలా ఉండాలి, ఎక్కడ స్టే చేస్తే మనకి 24 అవర్స్ సేఫ్టీ ఉంటుందని చెప్పారు. సో ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుదాం. తను ఏం చెప్పారంటే నేషనల్ హైవేస్లో పక్కన ఉన్న కంపెనీ పెట్రోల్ బంక్స్ ఉంటాయంట, అక్కడ స్టే చేస్తే మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరూ మనలాగా ఉండరు. ఖచ్చితంగా డేంజర్ అయితే ఉంటుంది, బట్ ఎక్కువ భయపడడం కరెక్ట్ కాదని కూడా చెప్పాడు. సో ఐ హోప్ నేను కూడా ఎక్కువ థింక్ చేయను, చూసుకుందాం ఏదైనా వస్తే. మరి ఫస్ట్ అయితే ప్రశాంతంగా పడుకుందామని చెప్పి ఇక్కడైతే టెంట్ వేసుకున్నా. సో దట్ ఈస్ ఇది నా డే 2 టోటల్ ఇన్ఫర్మేషన్. అండ్ డే 3లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నమస్తే. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఈరోజు మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో రైడ్లో డే 3 అండి. ఈ డే 3లో మార్నింగ్ సెషన్ వచ్చేసి రాజమండ్రి వరకు ప్లాన్ చేశానండి. సో అందుకోసమే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే బయలుదేరా. రాజమండ్రి ఇక్కడి నుంచి 60 కిలోమీటర్స్ వరకు ఉందండి. ఖచ్చితంగా ఉదయం సెక్షన్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. ఐ హోప్ ఎవ్రీ వన్ విత్ మీ. చూద్దాం ఈరోజు మన టార్గెట్ రీచ్ అవుతామా లేదని మార్నింగ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. చూడండి వెదర్ కూడా చూడవచ్చు. అసలు మంచు అయితే చాలా ఎక్కువ పడుతుంది.
రైడ్ స్లోగానే స్టార్ట్ చేస్తా, బట్ వెళ్ళే ముందు స్పీడ్ పెంచుతా. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి స్పెషల్ కోకోనట్ ట్రీస్. నమస్తే అండి అందరికీ. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో మా డే 3లో 5:40 స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:40 అవుతుంది. మనం 48 కిలోమీటర్స్ కవర్ చేయగలిగాం. ఇప్పుడు 8:40 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్ రెస్ట్ తీసుకుంటా. ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన బాడీ రీఎనర్జీ వస్తుంది. సో ఇంకొంచెం స్పీడ్ రైడ్ చేసి రాజమండ్రి అనుకున్నాం కదండి, బట్ రాజమండ్రి కంటే ఇంకొక 10 to 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా కవర్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్ మీకు తర్వాత చెప్తాను ఎక్కడనేది ఆఫ్టర్ లంచ్ తర్వాత. బట్ రాజమండ్రిలో స్టే ఉండట్లేదండి ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయాను నేను. ఇంకొక 23 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 9కి స్టార్ట్ అయినా ఆల్మోస్ట్ ఒక 10-10:30 కల్లా రీచ్ అయిపోతా, ఎంత హార్డ్లీ రూట్ అయినా సరే. సో అక్కడి నుంచి మళ్ళీ వెయిట్ చేసే కంటే ఇంకొక 10 to 20 కిలోమీటర్స్ కవర్ చేసి మన డెస్టినేషన్ కోసం ఇంకొంచెం దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాను. ఎనీవేస్ ఇప్పటి వరకు అయితే నా బాడీ బాగానే ఉందండి కండిషను. ఇక ముందు చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. డే 3లో మనం రెండో ప్లాజా కూడా ఇప్పుడే రీచ్ అయ్యాం. ఈ ప్లాజా పేరు కొవ్వూరు టోల్ ప్లాజా అంట. ఇక్కడ నుంచి మన లాస్ట్ డెస్టినీ మార్నింగ్ సెషన్ రాజమండ్రి అనేది ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ఇంకొక 45 to 1 అవర్లో రీచ్ అయిపోతాం. సో రాజమండ్రిలో కాస్త రెస్ట్ తీసుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రీచ్ రాజమండ్రి. ఇంకొక 5 కిలోమీటర్స్. ప్రజెంట్ అయితే గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఈ బ్రిడ్జ్ చూసిన ప్రతిసారి నాకు చాలా కొత్త అనుభూతి వస్తుంది. ఈసారి ఇంకా డిఫరెంట్గా ఉంది. అసలు నేనేంటి, సైకిల్ ఏంటి, ఒంటరిగా ఇక్కడ కూర్చొని అలా గోదావరి వాటర్ చూస్తుంటే నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నేను లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నేను సైక్లింగ్ చేస్తానని, ఈ గోదావరి బ్రిడ్జ్ మీద నా సైకిల్తో నేను సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. చిన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఆ పరమశివుడు మాలేసినప్పుడు మా నాన్నగారు చాలా చిన్నప్పుడు నాకు అంతగా గుర్తు ఐడియా కూడా లేదు, అప్పుడు తీసుకొచ్చాను ఫస్ట్ టైము. ఆ చిన్నప్పుడు ఎలాంటి అనుభూతి అయితే వచ్చిందో ఈ బ్రిడ్జిని చూసి ఇప్పుడు అదే అనుభూతి వస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద చాలాసార్లు తిరిగా, కనీసం 150 నుంచి 200 సార్లు తిరిగి ఉంటాను, కానీ ఎప్పుడు అలాంటి అనుభూతి రాలా. చిన్నప్పుడు కలిగిన అనుభూతి మళ్ళీ ఇప్పుడు కలిగింది. దీన్నే ల్యాండ్ ఆఫ్ పీస్ అంటారేమో. ఇలాంటి ఏరియాలో వండుకోవడానికి 4 కొండలు, తినడానికి కాస్త సరుకులు, ఉండడానికి ఒక టెంట్ ఉండి ఇలాంటి ప్లేస్లో ఉండిపోమంటే ఎన్నాళ్ళని ఉండిపోవచ్చండి. నేనైతే ఉండిపోతా. లైఫ్ అంటే అంతేనండి, చాలా చాలా ఈజీగా బతికేయచ్చు. దీనికోసం లేనిపోని ప్రయత్నాలు ఏం చేయొద్దు. దేవుడు మనకు అన్నీ సమకూరుస్తాడు ఖచ్చితంగా. ఈరోజు నాకు ఈ రైడ్ని కూడా సమకూర్చింది దేవుడని నేను అనుకున్నా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నాకు దేవుడితో సమానం. మరి ఇన్ని చెప్తున్నా కదా, నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావంటే, ఇది కష్టపడలేదండి, చాలా ఇష్టంతో చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే నాకు అక్కడ ఉండిపోవడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఉండిపోతానండి. అందులో చూడండి, చుట్టూ 4 వైపులా వాటర్, మధ్యలో ఆ ద్వీపము. అందులో ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఈ ప్రపంచానికి దూరంగా, ఈ ఉరుకుల పరుగుల ప్రపంచానికి దూరంగా స్టే చేస్తూ మైండ్ని పీస్గా ఉంచుకుంటే అంతకు మించిన స్వర్గం లేదండి. స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, చచ్చిపోయిన తర్వాత వస్తుంది అంటారు, కానీ బతికుండగానే ఆ స్వర్గాన్ని మీరు ఆస్వాదించండి. నేచర్ అంటేనే స్వర్గం అండి, స్వర్గం అంటే నేచర్, అంతకు మించి కొత్తగా ఏమి ఉండదు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో మా డే 3లో ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందండి. ప్రజెంట్ అయితే 125 కిలోమీటర్స్ కవర్ చేయగలిగాం. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మన డెస్టినీ రీచ్ అవుతాం. సో ఆ 10 కిలోమీటర్స్ ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ ఇప్పుడైతే ఎర్రవరం అనే ఒక విలేజ్ వచ్చిందండి, ఆ విలేజ్లో ఉన్నాం. చూడండి, ఇది ఎర్రవరంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. అందరూ ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
కొంచెం లేట్ అవుతుంది. నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందండి, తొందరగా రీచ్ అయిపోదాం. మళ్ళీ కలుద్దాం.